హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరు బాగున్నారా? మనకి బెంగళూరు నుంచి శ్రీనివాస్ గారు ఒక యాంప్లిఫైర్ అయితే ఆర్డర్ చేశారండి. ఆయన ఒక ఏవీ రిసీవర్ వాడుతున్నారు. బట్ ఏవిఆర్ కంప్లైంట్ వచ్చింది, చాలా దగ్గర తిప్పారు, అది రిపేర్ అవ్వలేదు. అయితే ఆ స్పీకర్ ప్యాకేజ్ మిగిలిందండి, దానికి ఒక ఏవీ రిసీవర్ అంటే యాంప్లిఫైర్ ఒకటి చేసామని అడిగారండి. అయితే అయ్యా మీ దగ్గర ఏ స్పీకర్స్ ఉన్నాయి ఏంటి దాని యొక్క కాన్ఫిగరేషన్ చెప్తే దానికి తగ్గట్టు మనము ఒక యాంప్లిఫైర్ అయితే మేక్ చేద్దామండి అని చెప్పేసి అంటే ఆయన మనకి ఏం చెప్పారంటే సబ్వూఫర్లు 2 యాక్టివ్ సబ్వూఫర్లు ఉన్నాయి, తర్వాత ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్కి టవర్స్, మిగిలిన రియర్ ఛానల్ సరౌండ్ ఛానల్కి 2-వే స్పీకర్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారండి. 2-వే అంటే మీకు తెలుసు కదా, ఒక ఊఫరు లేదా ఫుల్ రేంజ్, ఒక ట్వీటర్ లెక్క 2-వే స్పీకర్స్ 4 ఉన్నాయి. సెంట్రల్లోనే డ్యూయల్ స్పీకర్ వాడారు. అది కూడా ఒక బ్రాండెడ్ ప్యాకేజ్ అండి. అది ప్రైస్ కూడా అప్రోచ్ మొత్తం కలిపి ఒక 2.5 lakh పైన అయిపోతుంది, అంటే స్పీకర్ ప్యాకేజ్ అండ్ ఏవీ రిసీవర్ 2 కలిపి. బట్ ఏవిఆర్ కంప్లైంట్ ఉంది, ఇలా కావాలని చెప్పి అడిగారు. సో ఈ విధంగా తెలియజేశారండి. ఇప్పుడు మీకు ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నానంటే, ఎవరి దగ్గరైనా ఏవిఆర్ కంప్లైంట్ వచ్చి స్పీకర్ ప్యాకేజ్ ఉంటే వాళ్ళకి ఈ వీడియో అనేది చక్కగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపించే యాంప్లిఫైర్ అనేది మీకు కూడా చక్కగా ఉపయోగపడుతుందండి. మనం చేసే యాంప్లిఫైర్లో ఇది హై అండ్ మోడల్ యాంప్లిఫైర్ అని చెప్పొచ్చు. అంటే 7.2 ఛానల్, ఎందుకంటే రిమోట్ కిట్లో 7.1 తప్ప అంతకుమించి మరి లేవు. మరి మీరు అడగచ్చు, డౌట్ వచ్చి ఇది డాల్బీ ఆట్మాస్ సపోర్ట్ అవుతుందా, DTS X వస్తుందా అనేసి. అయితే రిమోట్ కిట్లో మనకి డాల్బీ ఆట్మాస్ లేదు, DTS X లేదండి. డాల్బీ డిజిటల్, DTS ఈ 2 సపోర్ట్ అయితే చక్కగా అవుతుంది. ఆల్రెడీ దీని మీద నేను చాలా వీడియోస్ చేశాను, మన ప్రీవియస్ వీడియోస్ మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీడియోలోకి వచ్చేద్దాం మనం. సో ఆయన కోసం యాంప్లిఫైర్ అయితే నేను సిద్ధమైతే చేశానండి. చాలా అంటే చాలా చక్కగా మంచి అవుట్పుట్ వస్తుంది. చాలా రోజులు యూజ్ చేశాను, నా కంప్లైంట్ ఇష్యూ ఇంకేం కనబడలేదు, హీటింగ్ ఇష్యూ కానీ ఏమీ లేదు. అయితే ట్రాన్స్పోర్ట్లో అయితే వేసేసాను. అయితే ఇంటర్నల్ వీడియో నేను తీసానండి, ఇప్పుడు దీనికి యాడ్ చేస్తాను, ఈ వీడియోకి యాడ్ చేసి పోస్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. చూడండి దీని ప్రైస్ అంతా ఏంటి విషయాలు వస్తే ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ నుంచి మీరు చూడొచ్చు. ఇంకేమైనా నాతో మాట్లాడాలంటే జస్ట్ నాకు మెసేజ్ చేయడం కానీ కాల్ కానీ చేయడం చేయండి. అండ్ ప్రతి వీడియో ఆడియో లింక్స్ అనేవి ఇన్స్టాగ్రామ్లో పెడుతున్నాను. అదేవిధంగా మన షాప్ అడ్రస్ కూడా గూగుల్లో మ్యాప్ లొకేషన్ కూడా ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడ నుంచి అయితే మీరు చూడొచ్చు. అండ్ ఇంకోటి అండి, ఆయన శ్రీనివాస్ గారు ఏమంటారంటే, అయ్యా నాకు యాక్టివ్ సబ్బులు ఉన్నాయి, ఆ యాక్టివ్ సబ్బులు నాకు అంత పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం లేదండి, నాకు 2 ప్యాసివ్ సబ్బులు మీ దగ్గర పంపించండి, ఫ్రంట్ ఫైర్ అంటున్నారు బాగుంది అంటున్నారు. సో ఈ సెట్తో పాటు 2 ప్యాసివ్ సబ్బులు కూడా పంపించండి అని అడిగారు. అది కూడా JBL 1500 వాట్ పీక్ పవరు 12 ఇంచ్ సప్లై అయితే ఇది మన యొక్క యాంప్తో పాటు ఇస్తున్నానండి. సో అది కూడా మీకు చూపిస్తాను సాధ్యమైతే. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి పోయే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. సో బ్లాక్ కలర్ ప్యానల్కి సిల్వర్ కలర్ నాబ్స్ అయితే తీసుకున్నాము, గోల్డ్ కలర్ బాటమ్ బుష్లు అయితే దీనికి తీసుకోవడం అయితే జరిగిందండి. కంట్రోల్ బ్లాక్ సైడ్ బ్లూ కలర్ లైట్స్ అయితే ఫిక్స్ అయితే చేసాము. ఇందులో యూజ్ చేసే రిమోట్ కిట్ వచ్చినప్పటికీ ఆస్ట్రా వెర్షన్ 8 అండి, అంటే లేటెస్ట్ రిమోట్ కిట్ అని చెప్పుకోవచ్చు. ఈ యాంప్లిఫైర్ ఇంటర్నల్ డిజైన్ ఒకసారి చూద్దామండి. చూస్తున్నారు కదా, 7.2 ఛానల్ యాంప్లిఫైర్. ఈ 7.2కి 5.2కి 2 ట్రాన్స్ఫార్మర్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుందండి, ఎందుకంటే 2 సబ్వూఫర్స్ బోర్డులకి ఒక ట్రాన్స్ఫార్మరు, మిగతా 5 ఛానల్ లేదా 7 ఛానల్కి ఒక ట్రాన్స్ఫార్మర్ అయితే సరిపోతుంది. సో ఇక్కడ 2 24-0-24 10 amp ట్రాన్స్ఫార్మర్ అయితే వాడామండి. ఈ యొక్క 24-0-24 10 amp 4 కెపాసిటర్ ఇది సెక్షన్ అనేది మనకి ఇక్కడ ఈ 2 కుమార్ ఆడియో సబ్వూఫర్ బోర్డులకి అయితే వెళ్తుంది. ఇక్కడ పంచ్ గట్టిగా పడాలని చెప్పేసి వీటికి 4 కెపాసిటర్ అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగిందండి. ఇక 7 ఛానల్ అంటే ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్ టవర్స్ యూజ్ చేయడం వల్ల ఇక్కడ కుమార్ ఆడియో స్టీరియో బోర్డు యూజ్ చేస్తాము. మిగతా సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్ రియర్ లెఫ్ట్ రియర్ రైట్ సెంటర్కి మహారాజా బోర్డు అయితే యూజ్ చేస్తామండి. ఈ మహారాజా 10 MOSFET బోర్డుకి, ఈ కుమార్ 4 MOSFET స్టీరియో బోర్డుకి ఈ యొక్క సింగిల్ ట్రాన్స్ఫార్మరు 2 కెపాసిటర్ పవర్ సప్లై అయితే యూజ్ అయితే చేయడం అయితే జరిగింది. అవుట్పుట్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా వస్తుందండి, అందులో సందేహం అయితే ఏమీ లేదు. మనము 7.1 అంటే మనకున్న ఏకైక రిమోట్ కిట్ ఆస్ట్రా మాత్రమే. ఇంకా డిఎస్పీలో కానీ జీటెక్ కలర్ డిఎస్పీ, మిగతా ఎనీ రిమోట్ కిట్ UD, జెమ్టెక్, జీటెక్ ఎనీ రిమోట్ కిట్ దేనికి అన్నీ కూడా 5.1 ఛానల్ ఉంటాయండి. ఈ ఒక్క ఆస్ట్రా మాత్రమే 7.1 ఛానల్ ఉంటుంది.
అయితే 7.1 ఇన్పుట్ లేదు కదా, మరి 7.1 అవుట్పుట్ ఏ విధంగా వస్తుంది అనే సందేహం మీలో కలగచ్చు. ఎగ్జాక్ట్లీ కరెక్టేనండి. మనకు ఉన్నది కేవలం 5.1 ఇన్పుట్ అని, మిగతా మరి రియర్ లెఫ్ట్ రియర్ రైట్ విర్చువల్గా వస్తుందండి, అంటే విర్చువల్ డాల్బీ అని చెప్పొచ్చు. సో ఈ విధంగా ఎఫ్ఎల్, ఎఫ్ఆర్, ఎస్ఎల్, ఎస్ఆర్, ఆర్ఎల్, ఆర్ఆర్, సెంటర్, సబ్ ఓఫర్ 1, సబ్ ఓఫర్ 2, మొత్తం 9 ఛానల్. సో ఇక్కడ 8 ఛానల్ స్పీకర్ ప్రొడక్షన్ తీసుకున్నాము, పక్కన ఒక రిలే అనేది యాడ్ చేసామండి. ఈ విధంగా మనమైతే రిలే సెక్షన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఇంటర్నల్ ఈ విధంగా ఏ ఛానల్కి ఆ ఛానల్ మనమైతే వాడడం అయితే జరిగింది. ఫర్దర్గా ఎప్పుడైనా కంప్లైంట్స్ వచ్చాయనుకోండి, ఎగ్జాంపుల్ సబ్ ఓఫర్ ఒకటి పనిచేయట్లేదు, ఆ సింగిల్ బోర్డు మారిస్తే సరిపోతుంది, లేదా రెండో సబ్ ఓఫర్ పనిచేయట్లేదు, ఈ బోర్డు మారిస్తే సరిపోతుంది. సో స్ప్లిట్ బోర్డ్స్ యూజ్ చేస్తామండి. మనకి ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్స్ టవర్స్ పనిచేయట్లేదు అంటే ఈ స్టీరియో బోర్డు ఒకటి మారిస్తే సరిపోతుంది. 5 ఛానల్లో ఏదైనా ఒక సెక్షన్ పనిచేయకపోతే ఆ సింగిల్ సెక్షన్ స్ప్లిట్ బోర్డు ఇవ్వచ్చు, లేదంటే ఈ 5 ఛానల్ బోర్డు మారిస్తే సరిపోతుంది. మనకి స్పీకర్ ప్రొడక్షన్ కంప్లైంట్ వస్తే ఈ సింగిల్ బోర్డ్ని, అదేవిధంగా రిమోట్ సెక్షన్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ రిమోట్ సెక్షన్ ఒక్కటినే మనము చేంజ్ చేస్తే సరిపోతుంది. అప్కమింగ్ డేస్లో డాల్బీ, ఆత్మాస్ లాంటి రిమోట్ కిట్లు దొరికాయి అనుకోండి, చక్కగా ఆ రిమోట్ కిట్ ఒక్కటి విత్ ఫ్రంట్ ప్యానల్తో మారిస్తే సరిపోతుంది. ఈ విధంగా మనము దేనికి దానిగా స్ప్లిట్ బోర్డ్స్ అయితే యూజ్ చేస్తాం కాబట్టి మనకి కంప్లైంట్ వస్తే మనం రెక్టిఫై చేయడం చాలా ఈజీగా ఉంటుందండి. ఇక ఆ ఫ్యాన్లకు వద్దాం. హీట్ సింక్ల దగ్గరగా 2 ఫ్యాన్లు అయితే యూజ్ చేసాము, లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి. చక్కగా హీటింగ్ ఇష్యూ లాంటిది ఏమీ లేదు. ఈ వెనక్గా ఒక ఫ్యాన్ కనిపిస్తుంది చూడండి, ఈ ఫ్యాన్ అనేది ఎగ్జిట్ ఫ్యాన్, ఇది లోపల ఉన్న హీట్ అనేది బయటికి పంపించడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనమైతే తీసుకోవడం అయితే జరిగిందండి. యాంప్ అయితే చాలా అంటే చాలా మంచి క్వాలిటీ అయితే వస్తుంది, ఎటువంటి సందేహం లేదు. సెట్ ఆన్లో ఉంది, ఎటువంటి నాయిస్ ఇష్యూ కానీ ఎక్సెట్రా ఏమీ లేదండి, చాలా కూల్గా ఉంది. లాస్ట్ 10 డేస్ నుంచి యాంప్ అయితే రన్ చేస్తున్నాను నేను, చాలా కూల్గా పనిచేస్తుంది, ఎటువంటి హీటింగ్ ఇష్యూ లేదు, నాయిస్ కంప్లైంట్ గట్రా ఏమీ లేదు. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి ఇప్పుడు మీకు ప్లే చేసి చూపిస్తాను సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది. ఫస్ట్ టైం మనం ట్రైన్లో చూసినప్పుడు నైట్ అంతా తన్నే చూస్తాను. డాల్బీ కంటెంట్ ప్లే చేస్తే డాల్బీ అని టైటిల్ ఏదో వస్తుంది. వాల్యూమ్ వచ్చినప్పటికి 35 వాల్యూమ్ ఉందండి. ఏఆర్సీతో కనెక్ట్ చేస్తాను. నెక్స్ట్ డే తనే నాకు డబ్బులు ఇచ్చింది. ఇప్పుడు చెప్పాక ఎంత కేరింగ్ లైఫ్ ఇంకా ఎక్కడన్నా దొరుకుతుందో అనిపిస్తుంది. జస్ట్ ఇప్పుడు కూడా తన ఫోన్ ఎత్తట్లేదంటే ఎంత కంగారు పడుతూ పరిగెత్తుకుంటూ వచ్చాను తెలుసా. తను చూశాక నా మనసు కుదరపడలేదా. ఇప్పుడు చెప్తుంటే నాకు అర్థమవుతుంది.